Hi friends, this is Dr. Shruti, consultant and fertility expert at 49 Hospitals, LV Nagar branch. So ఇవాళ మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. భార్యాభర్త ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ నాట్ ఓన్లీ ఫర్ ప్రెగ్నెన్సీ బట్ ఆల్సో ఫర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వీటి గురించి కూడా ఇంటర్ కోర్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఇంట్రెస్ట్ ఫర్ హ్యావింగ్ ఇంటర్ కోర్స్ అంటే సెక్స్ చేద్దామనే ఇంట్రెస్ట్ ఉండాలన్నమాట కపుల్లో ఇద్దరికి. సో చాలామంది వైఫ్స్ మా దగ్గరకు వచ్చి ఏం చెప్తారంటే మా హస్బెండ్ అసలు పార్టిసిపేట్ చేయరు, ఇంట్రెస్ట్ చూపించరు అని అంటూ ఉంటారనమాట. సో అసలు ఇంట్రెస్ట్ తగ్గడానికి రీజన్స్ ఏంటి, ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ఇదేమైనా సీరియస్ ప్రాబ్లమా, లేదా వాళ్ళకి స్పర్మ్ వాల్యూమ్ ఏమైనా తక్కువ ఉండొచ్చా, దానివల్ల ఇంట్రెస్ట్ తగ్గిందా, ఎందుకు వాళ్ళు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు, దీని గురించి మాట్లాడదామని. జనరలీ ఈ ఇంట్రెస్ట్ని లిబిడో అంటారనమాట మెడికల్ టర్మ్లో. సో లాస్ ఆఫ్ లిబిడో, ఎవరికైతే తక్కువ ఉంటుందో ఇంట్రెస్ట్ వాళ్ళని లాస్ ఆఫ్ లిబిడో అని చెప్తాం మనం. సో ఎవరెవరికి ఉండొచ్చు ఇలా లాస్ ఆఫ్ లిబిడో? ఫస్ట్ థింగ్, టెస్టోస్టిరాన్ అనేది ఒక మేల్ హార్మోన్. ఇప్పుడు ఫీమేల్స్కి ఈస్ట్రోజన్ ఎలా ఉంటుందో మేల్స్లో టెస్టోస్టిరాన్ అనేది మేల్ హార్మోన్. ఈ మేల్ హార్మోనే ఈ ఇంట్రెస్ట్, తర్వాత ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడము, ఎరెక్షన్, ఎజాక్యులేషన్, వీటన్నిటికి కూడా టెస్టోస్టిరాన్ హార్మోన్ చాలా కీలకమైంది, వెరీ ఇంపార్టెంట్. ఈ హార్మోన్ లెవెల్స్ ఎవరికైతే తగ్గిపోయి ఉంటాయో, టెస్టోస్టిరాన్ హార్మోన్ నార్మలీ బ్లడ్లో చెక్ చేస్తారు, ఒక బ్లడ్ టెస్ట్ తీసుకొని. జనరలీ ఎర్లీ మార్నింగ్ శాంపుల్లో మ్యాక్సిమం మనకు కరెక్ట్గా తెలుస్తుందండి. సో ద వాల్యూ షుడ్ బి మోర్ దెన్ 300 నానోగ్రామ్స్ పర్ డెసిలీటర్. ఈ వాల్యూ కనుక 300 క్రాస్ అయ్యింది అంటే తనకి టెస్టోస్టిరాన్ నార్మల్గా ఉంది. అండ్ ఇంట్రెస్ట్ తగ్గడానికి మేబీ వేరే రీజన్స్, స్ట్రెస్ అయి ఉండొచ్చు, లేదా వర్క్ ప్రెషర్స్ అయి ఉండొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అండి. బట్ టెస్టోస్టిరాన్ తగ్గింది అని తెలిస్తే ఖచ్చితంగా దాని వెనకాల రీజన్ ఫైండ్ అవుట్ చేసి మనం అది రీప్లేస్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో జనరలీ టెస్టోస్టిరాన్ ఎవరికి తగ్గచ్చు? ఎవరైతే బాగా లేజీగా ఉండి సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎప్పుడు కూర్చొనే ఉండి కంప్యూటర్ ముందు వర్క్ చేసుకుంటూ ఉన్నవాళ్ళు, లావ్ అయిపోతూ బాగా జంక్ ఫుడ్కి అలవాటు అయిన వాళ్ళు, స్మోకింగ్, డ్రింకింగ్, వీటన్నిటికీ హ్యాబిచుయేట్ అయిన వాళ్ళలో టెస్టోస్టిరాన్ తగ్గడం అబ్జర్వ్ చేశారండి. బికాస్ బాడీలో ఉన్న ఫ్యాట్తోని ఈస్ట్రోజన్ ఎక్కువ అవుతుంది. సో ఈస్ట్రోజన్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అది టెస్టోస్టిరాన్ని తగ్గించేస్తుంది. సో ఫ్యాట్ ఈజ్ అ బిగ్ నో. లావుగా ఉంటే ఖచ్చితంగా గేర్ అప్ అండ్ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజ్. అండ్ ఎవరెవరికైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో వాళ్ళకి టెస్టోస్టిరాన్ హార్మోన్ చాలా బాగుంటున్నట్టు స్టడీస్ ప్రూవ్ చేశాయి అన్నమాట. సో ఒబెసిటీ వల్ల ఇంట్రెస్ట్ తగ్గచ్చు బికాస్ టెస్టోస్టిరాన్ తగ్గుతుంది కాబట్టి. అండ్ ఇంకొకటి, ఎవరైతే బాగా రేడియేషన్, కీమోథెరపీ, క్యాన్సర్స్ ట్రీట్మెంట్స్ వాళ్ళు, ఈ థెరపీ తీసుకున్న వాళ్ళు కూడా టెస్టిస్లో కొంచెం హార్మోన్ లెవెల్స్ తగ్గి ఇంట్రెస్ట్ అనేది తగ్గుతుండొచ్చు అన్నమాట. సో ఇంకొంతమంది ఈ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళు ఏంటంటే, బాడీ బిల్డింగ్ అది చేసేవాళ్ళు స్టీరాయిడ్స్ అని హార్మోన్స్ తీసుకుంటుంటారు బాగా మసిల్ పెంచడం కోసం. ఈ స్టీరాయిడ్ ఏంటంటే నెగిటివ్గా అఫెక్ట్ చేస్తుందండి టెస్టిస్ని. నార్మల్ మోడరేట్ ఎక్సర్సైజ్ వరకు చేసుకోవచ్చు, బాగా హెవీ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు కూడా టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో స్టిరాయిడ్ తీసుకునే వాళ్ళు కానీ, డ్రగ్స్కి అడిక్షన్ అయిన వాళ్ళు, లేదా యాంటీ డిప్రెసెంట్, సైకియాట్రిక్ మెడిసిన్స్ ఎవరైనా తీసుకున్న వాళ్ళకి ఇంట్రెస్ట్ కొంచెం తగ్గుతుందండి బికాస్ ఆఫ్ దేర్ ప్రాబ్లమ్. అండ్ ఆ డ్రగ్స్ వల్ల కూడా కొంచెం సైడ్ ఎఫెక్ట్ వల్ల ఎరెక్షన్ ప్రాబ్లమ్స్, ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. ఈ ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ రావడం వల్ల వాళ్ళు ఎక్కడైతే షేమ్ఫుల్గా ఫీల్ అవుతారో వాళ్ళ వైఫ్ ముందు, ఎరెక్షన్ సరిగ్గా లేదని, ఆ ఫీలింగ్ తోటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా చచ్చిపోతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే మనకి ఎరెక్షన్, ఎజాక్యులేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా కూడా చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ చాలా చాలా కామన్ అండ్ ట్రీటబుల్, వీటిని ట్రీట్ చేయొచ్చు. ఎరెక్షన్ సరిగా రావట్లేదు అంటే గట్టి పడట్లేదు పెనిస్ అన్నప్పుడు దీనికి మందులు ఉంటాయండి. కారణాలు కనుక్కొని దాన్ని ట్రీట్ చేస్తే హ్యాపీగా ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. అలాగే ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అంటే కొంతమందికి నార్మలీ విదిన్ 1 minute ఆర్ విదిన్ 2 minutes స్పర్మ్ డిశ్చార్జ్ అయిపోతుంది. ఈవెన్ బిఫోర్ వైఫ్ వెజైనా లోపల ఇన్సర్ట్ చేయక ముందే కూడా డిశ్చార్జ్ అయిపోతుంది అనమాట. సో ఇలాంటి వాళ్ళు కూడా దే ఫీల్ సో షై, బాగా షై ఫీల్ అవుతారు. తర్వాత వైఫ్ ముందు ఏమనుకుంటారో అనే ఒక కాంప్లెక్స్ డెవలప్ అవుతుంది అనమాట. సో వీళ్ళు కూడా వైఫ్ దగ్గరికి వెళ్ళరు, ఇంట్రెస్ట్ అనేది ఉండదు. బట్ ఇది మీరు మాట్లాడి మీ వైఫ్ అండ్ హస్బెండ్ డిస్కస్ చేసుకుంటేనే దీనికి సొల్యూషన్ ఉంటుంది, మీకు మెంటల్ పీస్ ఉంటుంది. ప్లస్ మీరు గైనకాలజిస్ట్ దగ్గర ఇవన్నీ ఫ్రీగా డిస్కస్ చేస్తే మెడిసిన్ కూడా ఉంటుందండి. సో ఇది కామన్ ప్రాబ్లం, మీకే ఉందని ఫీల్ అవ్వద్దు. డెఫినెట్లీ దీనికి సొల్యూషన్ ఉంటుంది, మీరు అప్రోచ్ అవ్వండి. దీనికి ఇచ్చే మెడిసిన్స్ కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చాయి.
సో ఈ రకాల మెడిసిన్స్ వాడితే ఒక 2-3 మంత్స్ ఆఫ్ టైంలో మంచిగా మీకు ఎరెక్షన్ అండ్ ఎజాక్యులేషన్ ఇంప్రూవ్ అయ్యి ఇంట్రెస్ట్ కూడా బాగా డెవలప్ అవుతుంది అనమాట. సో ఇదే కాకుండా ఇంకొంతమందికి క్రానిక్ ఇల్నెసెస్ అంటే మన మెడికల్ ప్రాబ్లమ్స్ ఏదో హార్ట్ డిసీజ్ కానీ, లివర్ ప్రాబ్లము, కిడ్నీ ప్రాబ్లము ఇలాంటివి రావడం వల్ల కూడా కొంచెం హార్మోనల్ లెవెల్స్ చేంజ్ అయ్యి ఇంట్రెస్ట్ అనేది తగ్గిపోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇంట్రెస్ట్ తగ్గడానికి, లాస్ ఆఫ్ లిబిడోకి కారణాలన్నమాట. దీనికి ఏం చేయొచ్చు అంటే ఒబీస్ ఉన్న వాళ్ళు ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఆల్కహాల్, స్మోకింగ్ అడిక్షన్ ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించాలి. సో ఎక్సర్సైజ్‌లో కూడా మోడరేట్ ఎక్సర్సైజ్ జస్ట్ లైక్ నేను చెప్పినట్టు హెవీ ఎక్సర్సైజ్ కాకుండా మోడరేట్ ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. ప్లస్ అరోమాటేజ్ ఇన్హిబిటర్స్ అని కొన్ని డ్రగ్స్ ఉంటాయి, మెడిసిన్స్ అన్నమాట. ఈ మెడిసిన్స్ తీసుకున్న వాళ్ళలో టెస్టోస్టిరోన్ హార్మోన్ మంచిగా ఎలివేట్ అవుతది. ఎలివేట్ అవ్వడం వల్ల దానివల్ల కూడా మంచిగా మీకు ఇంట్రెస్ట్ రావచ్చనమాట. సో ఇవన్నీ రకాల ట్రీట్మెంట్స్ మీరు గైనకాలజిస్ట్ దగ్గర వచ్చి డిస్కస్ చేస్తే మీకు తగ్గ ప్రాబ్లమ్‌కి మీకిచ్చే ట్రీట్మెంట్ మీకిస్తారండి. సో ఎవ్రీ ఇండివిడ్యువల్ ఈజ్ డిఫరెంట్. సో మీరు మీకున్న ప్రాబ్లమ్ డిఫరెంట్. సో మీ హిస్టరీ డీటెయిల్‌గా తీసుకొని ఎగ్జామిన్ చేసి మీకు అవసరమైన ట్రీట్మెంట్ మాత్రమే అవైలబుల్‌గా మేము చెప్పడం జరుగుతదనమాట. సో ఇది కామన్ ప్రాబ్లమ్ అండి, భయపడొద్దు. ఎవరైతే వచ్చి ఫ్రీగా గైనకాలజిస్ట్‌తో డిస్కస్ చేస్తారో వాళ్ళందరూ మంచిగా ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నారు. సో డోంట్ వరీ అబౌట్ దిస్. దిస్ ఇస్ అ కామన్ ప్రాబ్లమ్ అండ్ do not hesitate to speak to your gynecologist. Thank you.